ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు చావు దెబ్బ తగిలింది. ఈ ఎన్కౌంటర్లో తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందినట్టుగా మావోయిస్టు పార్టీ ప్రకటించింది. బీజాపూర్లోని పుజారి కంకేడ్లో జరిగిన ఎన్కౌంటర్లో చొక్కారావుతో పాటు 17 మంది మృతి చెందారని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. చొక్కారావుపై 2 కోట్ల రూపాయలకు పైగా రివార్డు ఉంది. 30 ఏళ్ల పాటు పార్టీలో కీలకంగా పనిచేశారు చొక్కారావు. మావోయిస్టు పార్టీ మిలిటరీ చీఫ్ గా కూడా పనిచేశారు. దాడులు వ్యూహాలు రచించడంలో చొక్కారావు సిద్ధహస్తుడు. ఆయన స్వస్థలం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు చావు దెబ్బ తగిలింది. ఎన్కౌంటర్లో తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందినట్టుగా మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ ఇష్యూకు సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ తెలంగాణ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, మృతి చెందినటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి చొక్కారావు అలియాస్ దామోదర్ సంబంధించి ఆయన ప్రొఫైల్ ఏంటి? ఈయనతో పాటు 17 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అటు పూజారి కంకేర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ జరిగిందని చెప్పొచ్చు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు తెలంగాణ స్టేట్ సెక్రటరీగా ఉన్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ చనిపోయినట్లుగా మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక పేజీ లేఖను అటు మావోయిస్టు అధికార ప్రతినిధి అయిన జగన్ పేరుతో ఒక లేఖ విడుదల కావడం జరిగింది. దీంట్లో మావోయిస్టు స్టేట్ సెక్రటరీ అయిన దామోదర్ అలియాస్ బడే చొక్కారావు చనిపోయినట్లు మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. అతనిపైన దాదాపు మొత్తం కలిపి అంటే ఆ స్టేటు సెంట్రల్ తర్వాత కొన్ని రాష్ట్రాలు మొత్తం కలిపి దాదాపు 2 కోట్ల రూపాయల పైచిలకు రివార్డులు ఉన్నాయి. అయితే మిలిటరీ సెక్రటరీగా మిలిటరీ చీఫ్గా పనిచేసిన దామోదర్ బడే చొక్కారావు అతను దాడులు చేయడం కావచ్చు, లేకుంటే ఈజీగా తప్పించుకోవడంలో వ్యూహాలు చేయడంలో అతను దిట్ట అని చెప్పొచ్చు. అయితే 30 ఏళ్ల క్రితం పార్టీలోకి వెళ్ళిన బడే చొక్కారావు అనైతిక అంటే దాదాపు 30 ఏళ్ల పాటు పార్టీలో పనిచేస్తూ గత 2 సంవత్సరాల క్రితము మావోయిస్టు తెలంగాణ పార్టీ స్టేట్ సెక్రటరీగా అతను నియమించబడ్డాడు. అప్పటి నుంచి కూడా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కూడా ప్రయత్నాలు తీవ్రస్థాయిలో చేయడం జరిగింది. అంతేకాకుండా అడపాదడప తెలంగాణలోకి వచ్చేసి ఏదైతే తెలంగాణ బాట ఛత్తీస్గఢ్ కావచ్చు, లేకుంటే ఇటు ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణ లోపలికి వచ్చేసి అక్కడ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే మిలిటరీ సెక్రటరీగా మిలిటరీ చీఫ్గా ఉన్న బడే చొక్కారావు అతను సంబంధించి చూసినట్లయితే ప్రొఫైల్లో ఇప్పటివరకు చాలా దాడుల్లో కీలక పాత్ర పోషించాడు. చాలా వరకు కూడా అన్ని రకాల దాడులు అతనే వ్యూహం చేసినట్టు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఒక భారీ దాడికి వ్యూహం చేసినట్లుగా ఇప్పటికీ అధికారులు మొన్న జరిగిన ఎన్కౌంటర్లో బయటపడింది. కంకేర్ జిల్లాలో జరిగిన మొన్న ఎన్కౌంటర్లో మొత్తం 18 మంది చనిపోతే అందులో 17 మంది చనిపోయారు. 17 మందితో పాటు చొక్కారావు కూడా ఉన్నట్లుగా ఇప్పుడు ప్రకటన జరిగింది. అయితే చొక్కారావు చనిపోయినట్లుగా ఇప్పుడు అధికారికంగా మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. అయితే అక్కడ ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఒక పెద్ద డంప్ కూడా దొరకడం జరిగింది. ఆ డంప్ సంబంధించినట్లయితే ఒక భారీ దాడి కావచ్చు, లేకుంటే అక్కడ బాంబులు తయారీ కావచ్చు, లేకుంటే వెపన్స్ తయారీకి ఒక భారీ డంపుని భూమి లోపల ఒక భారీ డంపుని ఏర్పాటు చేసి అక్కడ విద్యుత్ తీగలు కావచ్చు, వైర్లు కావచ్చు, పేలుడు మెటీరియల్ కావచ్చు, గాజు సీసాలు కావచ్చు, లేకుంటే ఇతరత్ర సామాగ్రి పేలుడు సంబంధించిన సామాగ్రి మొత్తం కూడా డంపులు లభ్యం కావడం జరిగింది. అయితే దానికి సమీపంలోనే ఎన్కౌంటర్ జరిగింది. పూజేరి కంకర్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో బడే చొక్కారావుతో పాటుగా 17 మంది చనిపోయినట్టుగా ఇప్పటికీ అధికారికంగా చెప్తున్నారు. అయితే బడే చొక్కారావు చనిపోవడంతో పార్టీకి తీరని నష్టం అని చెప్పొచ్చు, తీరని దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ తెలంగాణ నుంచి ఉన్న పెద్ద నాయకుల్లో బడే చొక్కారావు వరకని చెప్పొచ్చు. అంతేకాకుండా తెలంగాణ స్టేట్ సెక్రటరీ అంటే ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తరుగుతుంది. ఆ నేపథ్యంలో మావోయిస్టు తెలంగాణ పార్టీ స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్న బడే చొక్కారావు ఇప్పుడు చనిపోవడంతో మావోయిస్టు పార్టీకి తీరని దెబ్బ అని చెప్పొచ్చు. మావోయిస్టు పార్టీని తెలంగాణలో బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలోనే ఈ తీరని దెబ్బ జరిగిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికీ ఈ మావోయిస్టు పార్టీ స్టేట్ సెక్రటరీ బడే చొక్కారావు చనిపోయినట్లుగా తెలంగాణ పోలీసు ఎస్ఐబి మాత్రం కన్ఫర్మ్ చేయట్లేదు. దీనికి సంబంధించి ఇంకా సమాచారం మాకు రావాల్సింది. ఇప్పటికీ మృతదేహాలు కన్ఫర్మ్ చేసాం, వాటికి సంబంధించిన వెరిఫై చేసినాక మేము కన్ఫర్మ్ చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. దేవి. Yes, Ramesh, thanks for the live updates.